ప్రభుత్వము ఇది దోపిడీ ప్రభుత్వం. మీకు లిక్కర్ తీసుకోండి, శాండ్ తీసుకోండి. శాండ్ కూడా నేను ఇప్పుడు మరి మొన్న లిక్కర్ డబ్బులంతా కూడా లాస్ట్ 2019 నుంచి 24 వరకు ఏవి కూడా ఆన్లైన్ లో తీసుకోలేదు, అంతా క్యాష్ లోనే తీసుకున్నారు. మరి అది కూడా జగన్ గారి జేబులోకే వెళ్ళిందని చెప్పి మరి అప్పుడు మొన్న మాట్లాడారు వాళ్ళు మాట్లాడడానికి 100 ఉన్నాయి. వాళ్ళు మాట్లాడారు, దాన్ని చూపించారు కూడా. వాళ్ళు మాట్లాడడానికి 100 ఉన్నాయి. రాష్ట్రానికి లిక్కర్ నుంచి ఎంత ఆదాయం వచ్చింది, 2014-19లో ఎంత ఆదాయం వచ్చింది, 19-24లో ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది కంపేర్ చేసుకోండి. 14-19 పైకి 25% అడిషనల్ గా లిక్కర్ ద్వారా ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగిందంటారు. సో 25% అడిషనల్ గా పెరిగింది. మరి దాన్ని జగన్ గారి జేబుల్లోకి మళ్ళీ చింటే ఆదాయం ఎందుకు పెరుగుతుంది? సో అలా పెరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని నడపగలిగాం. మరి ఈ రోజు అదే ఆదాయము ఏదైతే వస్తా ఉందో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వస్తా ఉందో మీరు గమనించండి. మనం జస్ట్ వీ హావ్ స్టార్టెడ్ ది పాలసీ ఇమ్మీడియట్గా. ఇప్పుడు మాత్రమే 2-3 రోజుల కిందే షాప్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. ఒక 6 నెలలు గమనించండి, ఒక 2 క్వార్టర్స్ని మీరు ఈ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎంత సిండికేట్ల రూపంలో ఎమ్మెల్యేల జబ్బు లేకపోయింది, ఎంత ఈ ప్రైవేట్ వెండర్స్ జబ్బు లేకపోయింది, ఎంత రాష్ట్ర ఖజానాకు వచ్చింది. ఎంఆర్పి మీద వచ్చేటువంటి ట్యాక్సెస్ మాత్రమే రాష్ట్ర ఖజానాకు వస్తాయి. 20% ప్రాఫిట్ ఆన్ ఎంఆర్పి, 20% ప్రాఫిట్ ఆన్ ఎంఆర్పి. గత ప్రభుత్వంలో ఈ 20% ప్రాఫిట్ కూడా ప్రభుత్వం అందే. ప్రభుత్వం అంటే ప్రజలకే చేరింది. అంటే ఇది ఎంత ట్రాన్స్పరెంట్ గానే ఉన్నాయి. ఎన్ని వేల కోట్ల వ్యాపారం జరిగింది, దాంట్లో 20% ఏదైతే ఎంఆర్పి మీద ప్రాఫిట్ ఉందో అది ప్రభుత్వానికి వచ్చింది, ప్రభుత్వం ద్వారా ప్రజలకు వచ్చింది. ఇప్పుడు ఆ 20% ప్రాఫిట్ నేరుగా ఈ ప్రైవేట్ షాప్స్ వాళ్ళకి, ఎవరైతే లిక్కర్ షాప్స్ వాళ్ళకంటే టీడీపీ లీడర్లకు వెళ్ళిపోతాయి. దాని మీద మళ్ళీ 20% అడిషనల్ గా మళ్ళీ సిండికేట్ అయిపోయి ధరలు పెంచుతారు. అవి ఎమ్మెల్యేలకు పోతాయి, టీడీపీ లీడర్లకు పోతాయి. ఇక్కడ ప్రజలు ఎక్కడున్నారు? మాది ప్రజల ప్రభుత్వము, ఇది దోపిడీ ప్రభుత్వం. మీకు లిక్కర్ తీసుకోండి, శాండ్ తీసుకోండి. శాండ్ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా ఒకటి శాండ్ డంప్స్ లాస్ట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసింది. శాండ్ డంప్స్ అంటే రైనీ సీజన్ లో ఇసుక ఉండదనేసి సమ్మర్ లోనే కలెక్ట్ చేసి పెట్టుకున్న శాండ్ డంప్స్ ఈ రోజు ఎక్కడైనా కనపడుతున్నాయి రాష్ట్రంలో. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తొలి 100 రోజులని మాకు గత ప్రభుత్వానికి ఇప్పటికి పోల్చుకుందామండి. గత ప్రభుత్వానికంటే ఈరోజు ఒక 10 పైసలు, ఒక 10% ఇసుక ధర పెరిగిందే కానీ తగ్గలేదు. గతంలో ఫ్రీగా ఇసుకిస్తా ఉంటున్నారు, మీరు ఆ ఫ్రీగా ఇవ్వలేకపోయారుగా. మేము గత ప్రభుత్వంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి పేదవాడికి ఫ్రీగా ఇసుక ఇచ్చాం గత ప్రభుత్వంలో. అంటే పేదవాళ్లకు ఇసుక లభ్యతను ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ చేసి అందజేసింది, ఫ్రీగా ఇచ్చాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఫ్రీగా ఇచ్చింది గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం. అంటే దాదాపుగా 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి, అంటే పేద వర్గాల వాళ్లకు ఇళ్ల నిర్మాణంలో ఇసుక సమస్య కాకుండా చేశాం. మరి మధ్యతరగతి వర్గాల వాళ్లకు కొంత ఇబ్బంది కలిగిండొచ్చు. ఎందుకంటే 490 రూపాయలు ప్రభుత్వం రాయల్టీ కలెక్ట్ చేసింది. ఆ సొమ్ము మైనింగ్ డిపార్ట్మెంట్కు ఆదాయ రూపంలో వచ్చింది. దాన్ని ప్రభుత్వం వివిధ ప్రభుత్వ అవసరాలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ వాడింది. ట్రాన్స్పరెంట్గా ఇసుక విధానాన్ని మేము అవలంబించాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న ప్రభుత్వం. అంటే లాస్ట్ గవర్నమెంట్లో రాయల్టీలు కట్టాము, గవర్నమెంట్కి ఫ్రీగా ఇసుక ఇవ్వలేదు, చంద్రబాబు గారు ఫ్రీగా ఇస్తామంటున్నారని ఓట్లు వేసిన తర్వాత ఈరోజు మనము గమనిస్తే ఓట్ల వరకే ఫ్రీ ఇసుక, ఓట్లు వేయించుకునేంత వరకే ఉచిత ఇసుక. ఈరోజు గత ప్రభుత్వంలో 16,000 రూపాయల లారీ లోడ్ ఉండింది రాప్తాడులో ఇసుక, ఇప్పుడు 17,000 రూపాయలు ఒక లారీ లోడ్ ఇసుక. దానికి సంబంధించిన స్లిప్పులు కూడా తెప్పించాను, మీరు చూడండి. అంటే ఫ్రీ ఇసుక అనేది మాత్రం అది నేతి బీరకాయ లాంటిదే. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందనేది ఎంత వాస్తవమో ఉచిత ఇసుక కూడా అంతే వాస్తవము. మీకు ఉచితంగా మీకు మందు రేటు తగ్గిస్తాము, 99 రూపాయలకే మంచి బ్రాండ్స్ ఇస్తామనేది అది కూడా నేతి బీరకాయలోని నెయ్యి ఉన్నంత వాస్తవం ఎంత ఉందో అంతే వాస్తవము. 50 రూపాయలకే చీప్ లిక్కర్ అనేది అంతే వాస్తవము. అంటే గత ప్రభుత్వము ఆదాయ వనరులుగా ఏ విధానాలనైతే అవలంబించి ఆ ఆదాయాన్ని ప్రజలకు అందజేసిందో ఈ ప్రభుత్వం అదే ఆదాయ వనరులను కొనసాగిస్తూ ఆ ఆదాయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు జేబుల్లోకి మళ్లిస్తా ఉంది. ఫలితం ఏంటంటే దెబ్బతింటున్నది రాష్ట్ర ప్రజలు. వారి జేబుల్లోకి వెళ్లాల్సిన డబ్బులు
తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నాయకులకు వీళ్ళ జేబుల్లోకి వెళ్ళేటువంటి కార్యక్రమం. లిక్కర్ డబ్బులంతా కూడా లాస్ట్ 2019 నుంచి 24 వరకు ఏవి కూడా ఆన్లైన్లో తీసుకోలేదు, అంతా క్యాష్లోనే తీసుకున్నారు. అదేనా? అంటే మరి అది కూడా జగన్ గారి జేబులోకే వెళ్ళిందని చెప్పి మరి అప్పుడు మొన్న మాట్లాడారుగా వాళ్ళు మాట్లాడడానికి 100 ఉన్నాయి. వాళ్ళు మాట్లాడారు, దాన్ని చూపించారు కూడా. వాళ్ళు మాట్లాడడానికి 100 ఉన్నాయి. రాష్ట్రానికి లిక్కర్ నుంచి ఎంత ఆదాయం వచ్చింది, 2014-19లో ఎంత ఆదాయం వచ్చింది, 19-24లో ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది కంపేర్ చేసుకోండి. 14-19 పైకి 25% అడిషనల్గా లిక్కర్ ద్వారా ఎక్సైజ్ ఇన్కమ్ పెరిగిందంటారు. సో 25% అడిషనల్గా పెరిగింది. మరి దాన్ని జగన్ గారి జేబుల్లోకి మళ్ళీ చింటే ఆదాయం ఎందుకు పెరుగుతుంది? సో అలా పెరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని నడపగలిగాం. మరి ఈరోజు అదే ఆదాయము ఏదైతే వస్తూ ఉందో ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వస్తూ ఉందో మీరు గమనించండి. మనం జస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ది పాలసీ ఇమ్మీడియట్గా. ఇప్పుడు మాత్రమే 2-3 రోజుల కిందే షాప్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. ఒక 6 నెలలు గమనించండి, ఒక 2 క్వార్టర్స్ని మీరు ఈ ఇన్కమ్ ఎంత వచ్చింది, ఎంత ఆ సిండికేట్ల రూపంలో ఎమ్మెల్యేల జేబులు లేకపోయింది, ఎంత ఈ ప్రైవేట్ వెండర్స్ జేబులు లేకపోయింది, ఎంత రాష్ట్ర ఖజానాకు వచ్చింది. ఎంఆర్పి మీద వచ్చేటువంటి ట్యాక్సెస్ మాత్రమే రాష్ట్ర ఖజానాకు వస్తాయి. 20% ప్రాఫిట్ ఆన్ ఎంఆర్పి, 20% ప్రాఫిట్ ఆన్ ఎంఆర్పి. గత ప్రభుత్వంలో ఈ 20% ప్రాఫిట్ కూడా ప్రభుత్వం అందే. ప్రభుత్వం అందంటే